జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో జూడాలు సోమవారం నుంచి సమ్మె బయటపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఓపీ సేవలు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. పట్టణంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎదుట ప్లకార్డులు ప్రదర్శించు నిరసన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ సేవలు మినహాయించి మిగిలిన సేవలు అందించలేమని స్పష్టం చేసిన జూడాలు తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలు చేశారు. ధర్నాలో జూనియర్ డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ చారి, ఉపాధ్యక్షుడు రాజు యాదవ్, కార్తిక్, సూరజ్ తదితరులు పాల్గొన్నారు. తమకు సంబంధించిన 8 డిమాండ్లపై ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చిన వాటిపై ఎటువంటి స్పష్టత రాలేదని జూడాల అసోసియేషన్ అధ్యక్షులు సందీప్ చారి అన్నారు. సమ్మెకు వెళతామని నోటీసులు సైతం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతోనే సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని తెలిపారు. పెండింగ్లో ఉన్న స్టైఫండ్ను వెంటనే చెల్లించడంతో పాటు జూడాలకు కళాశాలలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. సో మొత్తం స్టేట్ వైజ్గా ఈ ప్రొటెస్ట్ జరుగుతుందండి. ఈరోజు మొత్తం టీఎస్ జూడా ప్యానల్ మొత్తం అందరూ కలిసి ఒక 8 డిమాండ్లు అనేవి గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇది కేవలం ఇప్పుడు తీసుకెళ్లడం జరిగింది కాదు, గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళకి మేము లెటర్స్ ఇవ్వడం కానీ మా ప్రాబ్లమ్స్ కానీ తెలియజేయడం జరిగింది. అయితే లాస్ట్ 2 నెలల ముందు కూడా మేము స్ట్రైక్కి వెళ్తామన్నట్టుగా నోటీస్ ఇస్తే ఎలక్షన్ కోడ్ అది ఉంది, దయచేసి ఆగండి అని చెప్పేసి చెప్తే వాళ్ళ రిక్వెస్ట్ కోసం మేము ఆగాము. ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ లేదు. సో మా డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ది జియో అనేది జియో ఆఫ్ స్టైపండ్ రెగ్యులరైజేషన్, అంటే ప్రతి నెల వచ్చే స్టైపండ్లు రెగ్యులర్గా ఇవ్వమని కోరుతున్నాము. అయితే ఇంతకుముందు కూడా స్టైపండ్లు వస్తూ ఉన్నాయి, కానీ 3-4 నెలలకు ఒకసారి మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడు లేకపోతే గవర్నమెంట్ ఆఫీషియల్స్ చుట్టూ మా పనులు మానేసుకొని తిరిగినప్పుడు వచ్చాయి. సో అలా కాకుండా ప్రతి నెల కూడా ఒక పలానా డేట్ రోజు ఫైనాన్స్ మినిస్టర్ నుంచి కానీ హెల్త్ మినిస్టర్ నుంచి కానీ అష్యూరెన్స్ ఇచ్చి పలానా డేట్ రోజు ముందే స్టైపండ్ రిలీజ్ చేస్తామని అని ఒక గ్రీన్ ఛానల్ అనేది రిలీజ్ చేస్తా అన్నారు. దానికోసం ఒక డిమాండ్. తర్వాత కొత్తగా ఫామ్ అయిన హాస్పిటల్స్, కాలేజెస్, వాటిలో స్టూడెంట్స్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. సరైన హాస్టల్ ఫెసిలిటీస్ లేకుండా, సరైన బేసిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవి లేకుండా. సో దానికోసం ఒక డిమాండ్ ఇంక్లూడ్ చేశాము. ఇప్పుడు ఈరోజు నిరసనతో పాటు ఎలక్టివ్ డ్యూటీస్ కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. ఎలక్టివ్స్ అంటే ఓపీ ఉన్న వార్డ్ డ్యూటీస్ మాత్రమే. ఎమర్జెన్సీస్ యథావిధిగా రన్ అవుతున్నాయి. ప్రజలకు ఎటువంటి ప్రాణహాని లేకుండా ఎమర్జెన్సీస్ మేము కంటిన్యూ చేస్తున్నాము. ఎమర్జెన్సీలో ఎటువంటి లోటుపాట్లు ఏం లేవు. కేవలం ఎలక్టివ్స్ మాత్రమే బాయ్కాట్ చేసి